నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారిని కావాలని కొంతమంది వ్యక్తుల్ని పెట్టించి టార్గెట్ చేయిస్తున్నారా? పదే పదే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావనే న్యూస్ లో ఉంచడానికి, అతన్ని టార్గెట్ చేయడానికి వాడుకుంటుంది ఎవరు? అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయడానికి కుటిల ప్రయత్నాలు ఎటువైపు నుంచి జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక నెగిటివ్ న్యూస్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, సుగాలి ప్రీతి గారికి సంబంధించి వాళ్ళ తల్లిని తీసుకొచ్చి ఏకంగా ఛానల్స్ లో కూర్చోబెట్టినారు, ఏదో మాట్లాడించినారు. ఓకే, అది సార్. అంటే ఇక్కడ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సీఎం? లేదంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో అన్ని పవర్స్ ఉంటాయా? ఎక్కడి వరకు చేయగలవాడు అక్కడి వరకే చేయగలుగుతారు కదా. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారు చుట్టూనే తిప్పాలి, నెంబర్ 1. కానీ నెంబర్ 2 ఏంటంటే, పవన్ కళ్యాణ్ వ్యక్తి సినిమాలు చేయొద్దు. ఆయన సినిమాలు చేస్తే ఏమైతుంది? ఎందుకు చేయకూడదంట? ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన సినిమాలు చేయకూడదు. మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా సినిమాలు చేయకూడదు అని చెప్పేసి చట్టంలో ఉందన్నట్లుగా కొంతమంది కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు. ఎందుకంటే దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాలు నష్టపోతాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటే శాలరీ ఏం రాదు, 2 లక్షలు వచ్చిన శాలరీని కూడా ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారో వాళ్ళకి పనిచేస్తున్నాడు. అతను ఎలా బతకాలి? అతని ఫ్యామిలీ ఎలా బతకాలి? ఆ కుటుంబం ఎలా సర్వైవ్ అవ్వాలి? తన పార్టీని ఎలా నడిపించాలి? తనకేమైనా ఆర్థిక శక్తులు ఉన్నాయా? తన దగ్గర ఏమైనా ఆస్తులు ఉన్నాయా? తన దగ్గర ఏమైనా అక్రమ సంపాదనతో కట్టినటువంటి కంపెనీలు ఏమైనా ఉన్నాయా? లేదంటే సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇంకేదైనా ఫ్యాక్టరీలు కావచ్చు, ఆయన దగ్గర ఏమైనా ఉన్నాయా? లేదంటే ఆయన వ్యక్తులు ఎవరైనా కాంట్రాక్టులు చేసి డబ్బు సంపాదించి పవన్ కళ్యాణ్ గారికి ఇంత వాటా చొప్పున ఏమైనా పంచుతున్నారా? లేదు కదా, ఏం జరగట్లేదు కదా. మరి ఎలా డబ్బు సంపాదించుకోవాలి? నీతి నిజాయితీ మార్గాల్లో పవన్ కళ్యాణ్ గారు డబ్బు సంపాదించాలంటే ఉన్న ఏకైక మార్గం సినిమా ఇండస్ట్రీ. తను సినిమాలు చేస్తే నిజాయితీ మార్గంలో డబ్బు వస్తుంది. ఆ డబ్బునే వీలైనంత వరకు ప్రజలకు ఖర్చు పెడతాడు. ఆ డబ్బుతో తన జీవనాన్ని కొనసాగిస్తాడు. ఆ డబ్బుతో తన పార్టీ నడుపుతాడు. ఇప్పుడు ఆ డబ్బే రానియకుండా ఉంటే పార్టీని నడపలేడు. ఆ డబ్బే రానియకుండా ఉంటే కనుక కుటుంబం గడవదు. ఆ డబ్బే రాకుండా ఉంటే గనక అతని జీప్ లో లేదంటే కార్ లో డీజిల్ పోపించుకోవడానికి కూడా కుదరదు. ఆర్థిక మూలాల మీద కొట్టాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ యొక్క ఆర్థిక వ్యవస్థనే దెబ్బతిద్దాం అనుకుంటున్నారా? చెప్పినా కదా, ఆయనకి వేరే మార్గాలు ఏమీ లేవు. ఓన్లీ సినిమా చేస్తే రెమ్యూనరేషన్ వచ్చింది. ఆ రెమ్యూనరేషన్ లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద కొంత పోతుంది. ఆ తర్వాత మిగిలింది కుటుంబం నడవాలా, తను నడవాలా, తన పార్టీని నడిపించాలా. అది కొట్టడానికి చూస్తున్నారా? తన వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టాలని చెప్పేసి ఇప్పుడు ఇంకొకటి ఏంటి, హరిహర వీరమల్లు సినిమాకి పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఉపయోగించేసుకున్నాడు అని చెప్పేసి తెరపైకి తీసుకొచ్చినారు. ఎక్కడ తీసుకొచ్చినారు? ఎలా చేసినాడు? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రలో చేసినారా? ప్రభుత్వం నిర్వహించిందా? లేదంటే ప్రభుత్వం ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ఇచ్చిందా? లేదంటే సాక్షి పేపర్లో కావచ్చు, ఈనాడు పేపర్లో కావచ్చు, ఆంధ్రజ్యోతి పేపర్లో కావచ్చు, దేంట్లో అయినా ఒకే ఫస్ట్ పేజ్ లో టాప్ టు బాటమ్ యాడ్ ఏమైనా వేయించడానికి లేదు కదా. ప్రభుత్వ సొమ్ముతో వేయించడానికి మరి ఎలా? అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకోటి చెప్తా, మొన్నటికి మొన్న నిధి అగర్వాల్ గారు హరిహర వీరమల్లు సినిమాలు నటించిన తర్వాత ఆమె బయటికి వెళ్ళిపోయి ఏదో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళితే దానికి ప్రభుత్వం ఉన్నటువంటి స్టిక్కర్ పడితే అది పవన్ కళ్యాణ్ గారికి అంటకట్టేసినారు. ఆమె చెప్పిన తర్వాత ఆ కారుడు బయటకు వచ్చి చెప్పినాడు, ఇది మహాప్రభో, కొన్ని సందర్భాల్లో మేము గవర్నమెంట్ పర్పస్ మీద వెళ్తే గనక ఇచ్చేటటువంటి కారు, దీనికి ప్రభుత్వానికి సంబంధం తెగేసి చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని రకరకాల ఇవన్నీ కూడా గత వారాల్లో జరిగినటువంటి విషయాలు, ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాలు. పవన్ ని ఆర్థికంగా దెబ్బకొట్టాలంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దెబ్బకొట్టాలంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఇంకా అన్ని రకాలుగా అతని పార్టీని రాజకీయ సమాచారాన్ని చెప్పేసి కొంతమంది కాచుకొని కూర్చున్నారు. అందుకే ఒక సిస్టమేటిక్ గా కొంతమంది వ్యక్తులు ప్రతినిత్యం ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తా, అతని పార్టీని టార్గెట్ చేస్తా, అతని నాయకత్వాన్ని టార్గెట్ చేస్తా ఒక రకమైన ప్రోపగాండాన్ని సృష్టించడం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. మరి దీన్ని జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా డీల్ చేస్తారో చూడాలి. ఎందుకంటే నేను గాది వెంకటేశ్వరరావు గారు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి అవినీతి చేస్తాడని చెప్పేసి ఎవరో ఆయన బయటకు వస్తే ఆయన చరిత్ర అన్నిటిని కూడా బయట పెట్టినారు. అది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలా. అది మాటల వరకే ఉంటుందా, చేతల దాకా వెళ్తుందా అనేది చూడాల్సి. అది సంగతి.